సొలొమోను రాజు పరిపాలనలో మరొక తల్లి మనకు పరిచయం చేయబడుతుంది. ఇద్దరు తల్లులు సొలొమోను చక్కగా సింహాసనం అధిష్ఠించారు. దేవుని యొక్క జ్ఞాన వివేచన ఆత్మని పొందుకున్నారు. పొందుకున్న తరువాత ఇక వెంటనే తన ముందుకు ఒక ఛాలెంజ్ వస్తుంది. ఆ సమస్య అనేది వచ్చినప్పుడు ఏంటా సమస్య? ఒక రాత్రి వేళ ఇద్దరు బిడ్డలు పుడితే ఒక బిడ్డ చనిపోతుంది, ఒక బిడ్డ మిగులుతుంది. సో ఇద్దరు తల్లులు రాజుగారి ముందు అక్కడ ప్రవేశపెట్టబడతారు. ప్రవేశపెట్టిన తరువాత అక్కడ వాళ్ళు అంటూ ఉన్నారనమాట, ఏమనంటే ఇక ఇది నా బిడ్డ లాక్కుంటున్నారు, పీక్కుంటున్నారు. అప్పుడు ఇక రాజుగారు అంటారు కదా, సరే చెరకు ముక్క చేసి చెరసగం తీసుకోండి అని అంటే వెంటనే తల్లి అంటుంది, ఎస్ రాజా, నువ్వు చాలా చక్కగా చెప్పావు కాబట్టి దాని ప్రకారం అలాగే చెయ్యండి అని అంటే అప్పుడు అసలైన తల్లి అంటుంది కదా, అయ్యా వద్దు, 2 ముక్కలు అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే నాకు బిడ్డ లేదు, నీకు బిడ్డ ఎందుకు ఉండాలి? నాకు లేదు, నీకెందుకు ఉండాలి? నా సంతోషం పోయింది, నువ్వు సంతోషంగా ఎందుకు ఉండాలి? చాలామంది ఆ ఆలోచనతో నుండి ఎదుటి కుటుంబాల్లో ఉన్న సంతోషాన్ని హరించి వేస్తూ ఉన్నారు, దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నారు. వెంటనే ఆ తల్లి మేల్కొని అంటుంది కదా, వద్దు రాజా, నా బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటే చాలు, అందుకని ఆ తల్లికే ఇచ్చి వేయండి అని అంటే వెంటనే ఆ ఖడ్గాన్ని తొలగించి అసలు తల్లి దగ్గరకు ఆ బిడ్డని చేర్చటము అనేది జరుగుతుంది. చూసారా, తల్లి తోడు ఉంటే మరణాన్ని సైతము కూడానండి ఆ తల్లి ఆపివేయగలుగుతుంది. అందుకని మన జీవితాలలో అసలైన తల్లిగా మన బిడ్డలకి మనం తోడుగా ఉందాం.